హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ భాగ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుపతిలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఉన్నాము. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అయితే ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. ఇప్పుడు మనం ఆ చేప నోట్లో నుంచి అయితే వెళ్ళాలి. మా ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ అయితే కొన్నాను. ఒకటి 50 రూపాయల లెక్కన ఉంది. ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది నాకు ఆ చేప నోట్లోకి పోవాలని. చేప నోట్లో నిలబడి ఫోటోలు తీసుకొని ఇక్కడ లైన్ లాగా ఉంది. ఎక్కడికి వచ్చి చూసాక ఒక డౌట్ వేస్తుంది, ఆ చేపలు పీక్తే వస్తాయా అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 5 మినిట్స్ ఆగాక లాస్ట్కి మనకైతే ఛాన్స్ వచ్చింది ఈ చేపలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి. సరే ఒకసారి చెక్ చేసి చూద్దాం అని చెప్పి పీకాను. ఊరికే అట్లా అయితే వచ్చేలాగా ఉంది, మొత్తం డమ్మీ, ఏం లేదు ఇక్కడ. మనం చేప నోట్లో నుంచి అయితే ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఎంటర్ అవ్వగానే మనకైతే రోబో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను అనండి. ఇందాక చేప నోట్లో నుంచి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు రోబో నోట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఏందో వీళ్ళ పద్ధతులు అసలు అర్థం కావట్లేదు. మా చేప నోట్లు రోబో నోట్లు పెడుతున్నారు. చూద్దాం వెళ్ళి అక్కడేముందో. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి లోపల ఏముందా అని నేను గబగబా నడుచుకుంటూ వెళ్ళాను. చూస్తే అవెంజర్స్ షో అని ఉంది. సరే అవెంజర్స్ షో అంటే 3D వేస్తారేమో అనుకున్నాను. వెళ్ళి అక్కను ఒక మాట అడుగుదామని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళి అడిగాను. అక్క ఏమందంటే 3Dలో అంతా ఏం లేదయ్యా, మామూలు షోనే, లోపల కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయనింది. చిన్నపిల్లలకి అయితే బాగుంటుందేమో, మనలాంటి గాడిదలకైతే అసలు సెట్ కాదని చెప్పి నేనైతే బయట వచ్చేసాను. మనం రోబో నుంచి బయట రాగానే మొత్తం ఫ్యాన్సీ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫుల్గా. మీ ఆడవాళ్ళతో వచ్చారంటే ఇక్కడ మొత్తం ఖాళీ మీ ఖజానా. అదేందమ్మా నాకు అర్థం కాదు. ఒకటేమో ఆడికి వెళ్ళిన ఆడవాళ్ళదే పెడతారు కానీ మన మగవాళ్ళ సరికి ఎందుకు బెటరా? కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ ఎగ్జిబిషన్లో ఎటు చూసిన ఆడవాళ్ళకి ఖజానా తప్ప మగవాళ్ళకి సరుకేం లేదు ఇదిగోమా సరుకు అన్నాను కదా అని వాటర్ బాటిల్ అనుకున్నారు. అది కాదు మనకు కూడా ఉంటాయి కదా కొనుక్కునే సరుకులు, వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకోవైపు ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి పెన్సిళ్ళు, రబ్బర్లు, షార్ప్నర్లు అయితే ఉన్నాయి ఇక్కడ బొమ్మలు. వాటి తట్టకు మనకు పని లేదు కాబట్టి నేను స్కిప్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోయా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫుల్గా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే గ్యారంటీ గిఫ్ట్ అంట. ఒకసారి ఆడి చూద్దాం అని చెప్పి ట్రై చేయబోతున్నాను. అందరూ కాస్త ఎంకరేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. మనం ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ వాడి దగ్గర ఒక 50 రూపాయలు అయితే ఇవ్వాలా. ఇచ్చినాక వాడైతే 6 బంతులు ఇస్తున్నాడు. 6 బంతుల్లో మనం ఈ టేబుల్ మీద నుంచి ఒక్కో బాల్ నెమ్మదిగా వదలాలన్నమాట. మనం ఒక్కో బాల్ ఆడ వదిలామంటే అక్కడ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లన్నీ యాడ్ చేసేవాడు, అంటే నెంబర్లంతా కూడి ఎంత వస్తుందో చెప్తాడు. ఆ చెప్పిన నెంబర్కి ఆడ ఏముంటుందో ఆ ప్రైజ్ మనకి ఇస్తాడనమాట. నేనైతే 6 బాల్ వదులుతున్నాను, చూద్దాం మనకేం వస్తుందో. ఏడైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి. ఏం కావాలదే. నేనేదో అనుకున్నా, మన అదృష్టం గురించి తెలిసిందే కదా. బుట్ట వచ్చింది వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో ఫ్రెండ్స్, మనమైతే బుట్ట అయితే గెలుచుకున్నాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి లైక్ చేస్తారో ఈ బుట్ట గివేవే. అది మన కథ. మొత్తానికి మనకైతే ఒక పెద్ద బుట్ట అయితే వచ్చిందనమాట. ఈ బుట్టని మన సబ్స్క్రైబర్ కోసం నేనైతే త్యాగం చేస్తున్నాను. మీరు కానీ ఈ బుట్ట గివేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టి మెసేజ్ చేయండి. అప్పుడైతే బుట్ట గివేవేకి అయితే ఇస్తాను. ఇక మనం లాస్ట్గా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే మనకి జీవితంలో ఇష్టమైనటువంటి తిండి ఉండదు. మనకి జీవితంలో ఏ పని చేయాలన్నా కష్టమే, ఒక తినే పని తప్ప. కాబట్టి ఇప్పుడు తినే పని అయితే స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు ఇక్కడైతే దెయ్యాలు కొంప పెట్టున్నారు. చూడడానికి అట్రాక్షన్ ఉండదు. దాని కథ ఏందని చూద్దాం ఉండండి. మొత్తం ఎగ్జిబిషన్లో ఏదైనా ఎగ్జైట్మెంట్ కనిపించిందంటే ఫస్ట్ ఆ చేప బొమ్మ నోట్లో నుంచి వస్తాం కదా, రెండోది దెయ్యం బొమ్మ నోరు. ఈ దెయ్యాల కొంపకి మంచి సౌండ్ ఎఫెక్ట్ గానీ ఉంది దానికి తోడు లోపల ఒక చింపాంజీ గడు ఉన్నాడు. వాడు భలే ఎంటర్టైన్ చేస్తున్నాడు, మీరే చూడండి. నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు అయితే అస్సలు బలేరు. అట్లా ఉంది ఆడ అట్మాస్ఫియర్. అలా క్రియేట్ చేశారనమాట. క్రియేటివిటీకి హ్యాట్సాప్ అంతే. ఈ ఎగ్జిబిషన్లో ఈ దెయ్యాల కోట సెటప్ మాత్రం భలే మంచిగా అనిపించింది నాకు. అమ్మాయిలు అయితే మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, మీరే చూస్తున్నారు. భలే ఉంది. ఇక్కడ ఫైనల్గా చూస్తే ఆకాశ చక్రాలు ఉన్నాయి, ఆకాశంలో గిరగిర తిరుగుతున్నాయి. మనకంతా అలాంటివంతా అవ్వదు అసలు. మనం ఎక్కినారంటే కింద పడతాం, కళ్ళు తిరుగుతాయి. అట్లా మనం చేయగలిగింది ఏదైనా ఉందిరా అంటే ఇలాంటి షాపుల వాళ్ళకి న్యాయం చేయడమే. అంతేగాని ఇలాంటి భూచక్రాలు, ఆకాశ చక్రాలు అంతా మనం తిరగలేము, మన వల్ల కాదు అవి. కెమెరామెన్ మాటికి ఆ భూచక్రాన్ని చూపికయ్యా. చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతారేమో ఈ జనాలు. దాన్ని చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. చల్లగా ఒక లెమన్ సోడా ఒకటి తాగుదాం, కడుపులో అన్న తిప్పుకొని ఉంటుంది అని చెప్పి ఒక లెమన్ సోడా అయితే వేసినా అనమాట. ఏ మాటకు ఆ మాట, పిల్లకాయలకి మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో.
మీరు సపోర్ట్ చేయకపోతే ఫ్యూచర్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక రిహార్సల్ అయితే చేసాం అనమాట. మనం అలా మసాలా పూరి అమ్ముకోకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం ఉంది నాకు ఈ సమయంలో. లేదు కాదు మేము సపోర్ట్ చేయమంటారా, ఆ మసాలా పూరి బిజినెస్ కైనా డబ్బులైనా నా అకౌంట్కి పంపించండి. సో ఫైనల్గా మనకి అతి ఇష్టమైనటువంటి పనికి అయితే వచ్చేసామా. ఏందో అనుకుంటున్నారా, తిండి కోసం వచ్చినాం అనమాట. ఒక అప్పలం 50 రూపాయలు చెప్తున్నాడు అంకుల్, దానిపైన మసాలా వేసిస్తాడు. ఆయిల్ అయితే డికాషన్ లాగా ఉండదే, ఏం చేస్తాం, 50 రూపాయలు పెట్టినాము, పడేలేం కదా, తినే తీరాలి. మీకు అప్పలం నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ అప్పలాన్ని తిన్నారా, కామెంట్ చేయండి. మనకి మిగిలింది పొట్ట, ఇక ఐస్ క్రీమ్ చిక్కుంటే వెళ్ళిపోవాల్సిందే. ఐస్ క్రీమ్ ఇక్కడ చూడడు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు పెద్ద నీళ్ళ తొట్టి, దీంట్లో పిల్లకాయలు వదులున్నారు పడవలు పెట్టి. అదేందో ఈరోజు నాలో యాస అట్లే తన్నుకుంటూ వచ్చేస్తున్నది. మీరు పిల్లకాయలను తీసుకొచ్చి పిల్లకాయలు ఆడుకునే పిల్ల తొట్లు అయితే వదిలినారంటే జాలీగా వాళ్ళు ఆడుకుంటారు కాసేపు. నాకు కూడా కాసేపు లోపల పోయి అలా పడవ దోలాలని ఉంది. అంకుల్ని అడిగితే గాడిదలు కలవలేదన్నాడు. ఎవడరా గాడిదని మూతి మీద ఒకటి ఇద్దాం అనుకున్నా, అంకుల్ నవ్వుతా మీ ఛానల్ సబ్స్క్రైబర్ నేను అన్నాడు. సరే అని చెప్పి వెల్కమ్ అన్నా. ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా మిగిలింది అయితే ఈ పుట్ట ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే మనం ఏం చేయాలంటే జాంపన్లు అమ్ముకోవాల్సిందే. ఫ్రెండ్స్ మీరు కానీ మనల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లేదు కాదు మేము దేనికి నీకు సపోర్ట్ చేయాలంటే ఈ పానీపూరి జాంపన్ల బిజినెస్లో ఏ బిజినెస్ బాగా సెట్ అవుతుందో నాకు చెప్పండి. అదే చేత నా అకౌంట్కి డబ్బులు కూడా పంపించండి. బిజినెస్ పెట్టుకోవాలి కదా మరి.